హాయ్ ఫ్రెండ్స్ అందరికి గుడ్ మార్నింగ్. నేనైతే ఇగో మేము ఈ రోజు ఏం చేస్తున్నామంటే చింతకాయలు తెచ్చిండు. మా అమ్మ చింతకాయలు అయితే పంపించింది. చింతకాయ పచ్చడి అయితే ఫస్ట్ టైం నేను ఇట్లా పెట్టడం, ఎప్పుడైనా అమ్మ పెట్టి పంపేది. కాకపోతే ఈసారి అమ్మ పెట్టుకొని పెట్టడం నేర్చుకోవాలి. నాకైతే చింతకాయలు అయితే పంపించింది. చింతకాయలు ఇక ఇట్లా చెక్కు తీసుకోవాలి. మొత్తం చెక్కు తీసి కడిగి బుట్టకేస్తా. ఇలా చెక్కు తీసుకోవాలి. ఇలా చెక్కు తీసుకొని మంచి శుభ్రంగా కడుక్కోవాలి. శుభ్రంగా కడిగి చుప్పుట్టకైతే వేసుకోవాలి. ఉప్పు పోసి రోట్లో పోసి దంచుతా. ఇగో చింతకాయలు అయితే కడగానే కిల్లేస్తున్నా మంచి నీళ్ళ. ఇగో ఇవి ఇట్లా రుద్ది మంచి నీట్గా కడుక్కోవాలి ఇవన్నీ. ఎందుకంటే వీటికి బట్టిన ఎందుకోవాలి నల్లగా వెళ్తున్నాయి ఇప్పుడు వాటర్. శుభ్రంగా కడుగుతున్నా. శుభ్రంగా కడిగి బుట్టకి వేసుకొని ఆరినాక మంచిగా చల్లగా ఆరినాక నీట్గా కడిగిన ఫ్రెండ్స్. కడిగిన తర్వాత క్లాత్ పెట్టి అయితే ఆరేసిన. కొద్దిగా ఆరిన తర్వాత అయితే నేనైతే రోట్లో దంచుతున్నా. 2-3 వేసి కొద్దిగా వేసి దంచుకోవాలి. ఎందుకంటే చిల్దే కదా, మంచిగా దంచుకోవాలి. దంచుకొని మాత్రం ఇట్లా గింజలు కూడా మంచి గుజ్జు వెళ్తుంటుంది. దేని దానికి ఏర్పాటు అవుతుంది. అప్పుడు మాత్రం మంచిగా ఇట్లా మెత్తగా ఉప్పు వేసుకొని మాత్రం నువ్వు దంచుకోవాలి. దంచుకొని మిగతాది మాత్రం ఇట్లనే దంచాలి. ఇగో ఉప్పు వేసిన. ఉప్పు వేసి సాల్ట్ వేసినాక కొంచెం పసుపు అయితే వేసుకోవాలి. ఎందుకంటే పసుపు వేసుకుంటే కూడా ఖరాబ్ కాదు పచ్చడి. అందుకని ఇందులో కూడా పసుపు వేసుకున్నా. ఇందులో కూడా పసుపు నూరుతున్నా. మగం అసలు లాస్ట్ కంప్లీట్గా 3 కేలు నూరుతున్నా. రోల్ చిన్నగా ఉంది కాబట్టి టైం పట్టింది. మెత్తగా దంచుకోవాలి. ఇట్లయితే నూరుతున్నా. ఇట్లా మెత్తగా దంచుకుంటే మంచిగా ఉంటుంది పచ్చడి. ఇట్లా ఈ గింజలు అయితే మన తర్వాత తీసుకోవాలి. గింజలు తీసుకున్నప్పుడు మళ్ళీ వీడియో పెడతా. మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చూసేటోళ్ళు అందరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని షేర్ చేయండి. వీడియో చూసేటోళ్ళందరూ లైక్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయకుండా మర్చిపోకండి. రోట్లో నూరే చింతకాయ పచ్చడి. రోడ్డు పచ్చడి రోడ్లోనే దంచుకోవాలి. చింతకాయ పచ్చడి మాత్రం మక్క పెట్టాలి. ఒక 3 రోజుల తర్వాత మక్క పెట్టినాక గింజలు తీయాలి. చింతకాయలు మాత్రం మిక్సీలో మాత్రం అస్సలు రుబ్బొద్దు. గింజ ఉంటుంది కాబట్టి గింజలు మళ్ళీ ఏర్పాటు. రోడ్లో ఇట్లా నూరితేనే గింజ వస్తుంది. మిక్సీలో మాత్రం పట్టేది కాదు, మిక్సీ రుబ్బేది కాదు. చిన్న రోల్ అయినా సరే 2-3 వేసుకుంటా ఇలా రుబ్బుకోవాలి. నేను రుబ్బుతున్నా చూడండి. ఇట్లా రోట్లో అయినా సరే ఇట్లా రుబ్బుకోవాలి మంచిగా. పచ్చడి మాత్రం లాస్ట్ నూరింది ఏది. ఇగో ఇలా రోట్లోనే మర్చిపోకుండా రోట్లోనే రుబ్బి పెట్టుకోవాలండి. మిక్సీలో మాత్రం అస్సలు రుబ్బొద్దు. ఎందుకంటే ఇందులో గింజ ఉంటుంది కాబట్టి 1 ఇయర్ దాకా ఉంటుంది అది పచ్చడి. 2 సంవత్సరాలు అయినా ఖరాబ్ కాదు ఆ పచ్చడి. చింతకాయ పచ్చడి అంటే పులుపుతోటి ఇందులో మిరపకాయలు వేసి పెడతాం కాబట్టి పచ్చడి ఖరాబ్ కాదు. ఇంకో నేనైతే రుబ్బిన. ఇంకో ఈ గింజలు ఇట్లా వస్తాయి అన్నట్టు నూరితే ఇక ఇట్లా గింజ వస్తుంది. ఈ గింజ మక్కినాక తీసుకోవాలి. 3 డేస్ అయినాక మక్కినాక. ఈ గింజ కూడా చాలా మంచిది. ఇవి గింజలు తీసినాక ఉడకబెట్టి మనం తింటే మొక్కల్లో గుజ్జు పెరిగిద్ది అంటారు. మొక్కల్లో గుజ్జు పెరిగిద్ది. ఇట్లా పెట్టి ఇట్లా కలిపినాక ఒక సీసాలో ఎత్తి పెట్టుకోవాలి. అమ్మా రాలే మళ్ళా ఉప్పు దప్పుడు తక్కువ మళ్ళా కళ్ళప్పుడు పో గొయ్యద్దు. ఇంకా పడుతుందా?
డబ్బులు ఇచ్చుకోవచ్చుగా. డబ్బులు ఎత్తి పెడతాం. పచ్చడి మాత్రం సీసాకైతే ఎత్తుకుంటున్నా. ఇగో ఇలా ఇలా పెట్టి మంచిగా మూత పెట్టిస్తే మంచిగా పచ్చడి నిల్వ ఉంటుంది. ఎప్పుడైనా మనకి అసలు పచ్చడి మాత్రం ఖరాబ్ కాదు, చాలా చక్కగా ఉంటుంది. ఇగో సంవత్సరం కింద పెట్టిన పచ్చడి అలానే ఉంది చూడండి. ఇగో పచ్చడి మాత్రం అలానే ఉంటుంది. 1 ఇయర్ అవుతుంది, ఇంత ఖరాబ్ కాలే. ఇగో సంవత్సరం కింద పచ్చడి, చింతకాయ పచ్చడి. ఇగో తాలింపు పెట్ట ఎంత బాగుందో, అయినా కూడా గింత కూడా కలర్ షేడ్ కాలేదు. టేస్ట్ కూడా చాలా బాగుంది. అందుకే ప్రతి సంవత్సరం నేను అట్లా తొక్కి పెట్టి పచ్చడి మాత్రం ఎప్పుడు ఉంటుంది నిల్వ. ఇగో పచ్చడి అయితే రెడీ. పోయినసారి పచ్చడి నేను తాలింపు పెట్టాను, చాలా బాగుంటుంది. చింతకాయ పచ్చడి మాత్రం ఇగో నిల్వ ఉంచుకోవాలి. 3 డేస్ తర్వాత నిల్వ ఉంచి దీని గింజలు ఏర్పాటు చేసుకొని దీన్ని మిరపళ్ళు మంచిగా మిరపళ్ళు తెచ్చుకోవాలి. 3 కేలకు 3 కేలు మిరపళ్ళు తెచ్చి మంచిగా తొక్కి పెట్టాలి. మంచిగా రుబ్బుకోవాలి. ఇది చింతకాయలు మిరపళ్ళు రుబ్బి పెట్టుకొని మంచిగా జాడికి పెట్టుకుంటే అప్పుడింత తీసుకొని కొంచెం కొంచెం తాను పెట్టుకుంటే చాలా టేస్టీ ఉంటుంది. కలర్ షేడ్ కాదు. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. బాయ్.